నమస్తే అండి. ఈరోజు నేను చాలా టేస్టీగా ఎండాకాలం కదండి, పలుసుగా తినాలనిపిస్తుంది. అలా నేను నా స్టైల్లో పప్పు చారు చేస్తున్నానండి. చూడండి, 300 గ్రాములు కందిపప్పు అండి. మెత్తగా వండుకొని మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకుంటే చిక్కగా ఉంటుంది కదా అని ఇలా పెట్టుకున్నాను. మీరు ఎన్నుకుంటామైతే ఎన్నుకోండి. ఇప్పుడు నేను ఈ పావు కేజీలో నేను మనకి నీళ్ళు ఎంత అవసరం ఉంటే అంత, చిక్కగా కావాలంటే చిక్కగా, పలుసుగా కావాలంటే పలుసుగా అండి. నేనైతే కొద్దిగా చిక్కగానే పెడుతున్నానండి. ఇందులో 1 లీటర్న్నర నీళ్ళు వేసుకున్నాను. చూసుకొని వేసుకుందాం. ఈ పప్పు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందామండి. కలుపుకున్నప్పుడే మనం ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే మనకి కరెక్ట్గా టేస్ట్ అన్నది తెలుస్తుందండి. మనకి ఎంత పులుపు అయ్యి ఏం కావాలండి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా ఉప్పు ముందు వేసుకుంటే ఉప్పు సరిపడా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుందాం బాగా కలిసేలాగా. చింతపండు పులుసు అంతా వేస్తాం కదండి. చూడండి, మరిగేటప్పుడు కొద్దిగా చిక్కబడుతుంది. ఎండాకాలం కదండి, కొద్దిగా పలుసుగా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడు ఎలాగైతేనే బాగుంటాయి పప్పు చారులు, పప్పులు, చారులు ఇలాగా కలిసిపోయింది కదండి. ఇందులో మనం పసుపు వేసుకుందాం. పసుపు ఒక 1 చెంచా వేసుకుంటే సరిపోద్దండి ఇందులో, లేకపోతే కనరగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి కలిపేసుకుందాం. ఇందులో మనం కారం వేసుకుందామండి. కారం అయితే 2 చెంచాలు వేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి, ఇంత పులుసు తీసుకొని ఉంచుకున్నాను. ఇది కూడా చూసుకొని వేసుకోవాలండి పులుసు. మనం సరిపడా మనం కూరగాయలు వేసుకుంటాం కదా అందులోకి, దాని గురించి. చింతపండు పులుసు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో ఆనబోయే ముక్కలండి. ఇందులోనే మనం లేదండి కరివేపాకు. చూడండి, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కళ్ళకు కూడా మంచిది కదండి. నేనైతే ఎక్కువ వేస్తానండి కరివేపాకు కొంచెం అండి. ఒక మునక్కాయ అండి, లేతదండి. చూడండి, లేతగా ఉన్నాయి, సన్నగా ఇలా ఉంటే బాగుంటాయండి పప్పు చారులోకి. మునక్కాళ్ళు గమ్మును కూడా ఉడికిపోతాయి పచ్చియే. ఇది మరిగేటప్పుడు నేను ఎక్కువసేపు మరగపెడతానండి పప్పు, దాని గురించి అన్నీ ఉడికిపోతాయి. ఇందులో నేను అన్నీ పచ్చి వేసుకుంటున్నాను. 5 పచ్చిమిరపకాయలండి నిలువుగా చీలుకున్నాం. చూడండి, చీల్చాను. 2 ఉల్లిపాయలండి. చూడండి, 2 ఉల్లిపాయలు. 2 టమాటాలండి. ఒక 6 బెండకాయలండి. ఇవన్నీ వేసేసుకుందాం ఇందులోకి. చూడండి, అన్నీ కలిపేసుకుందాం. మనం ఇవన్నీ ముక్కలు వేసుకుంటే నంచుకోవడానికి కూడా బాగుంటాయండి. ఇంకా ఏమీ అవసరం లేదు మనకి, అప్పడాలు ఏమీ అవసరం లేకుండా తినేయచ్చేలాగా ఈ ముక్కలన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పప్పు చారు. ఇప్పుడు మనం పులుపు చూసుకుందామండి. ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా. పులుసు అయితే కొద్దిగా ఉన్నది కూడా వేసుకుందామండి, ఎందుకంటే మనం కూరగాయ ముక్కలు వేసుకున్నాం కదా, దానికి సరిపోద్దండి. ఈ ఉన్న పులుసు కూడా వేసుకుందాం మనం. చూడండి, అంత ఇస్తాను నేను. మరగాలండి బాగాని పప్పుచారు. మధ్యలో మీకు చూపిస్తాను. మరుగుతూ మొదలైన తర్వాత మనం కరెక్ట్గా ఒక 15 నిమిషాలు మరగపెట్టుకోవాలండి. అప్పుడే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎందులో పచ్చిదనం అంతా పోద్దండి, కూరగాయలకి చింతపండులో పచ్చివాసన పోద్దండి, అన్నీ పోయి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు అన్నది. చూడండి, ఇది మరగపెట్టుకుందాం. చూడండి, మరుగుతూ మొదలైందండి. ఇప్పటి నుంచి మనం 20 నిమిషాలు టైం పెట్టుకొని మీడియంలో పెట్టుకొని మరగబెట్టుకుందామండి, మూత పెట్టుకొని. చూడండి, కరెక్ట్గా 20 నిమిషాలు అయిందండి. ఎలా ఉడికిపోయా చూసారా. ఇప్పుడు ఈ టైంలో మనం కొద్దిగా బెల్లం ముక్కలు అండి, చిన్నవి 3 వేస్తున్నాను, చిన్నవి. ఇందులో లైట్గా వగరు ఉంటుంది కదండి పప్పు చారులు, బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
బెల్లం కరిగే వరకు మరగబెట్టుకోవాలండి. ఇంకొక 5 నిమిషాలు మరగబెట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఒక 5 నిమిషాల్లో. మళ్ళీ చూడండి బాగా మరిగిపోయింది. చూడండి పప్పుచారు ఇలా ముక్కలు కూడా ఎలా ఉడికిపోయాయో చూడండి. మునక్కాయ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. చూసారా ఇంత మెత్తగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయండి. మునక్కాయలు పచ్చి వాసన లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పప్పుచారుని తాలింపు పెట్టుకుందాం. చూడండి నూనె పెట్టుకున్నాను. నూనె వేడెక్కింది. దీంట్లో మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. దీంట్లో మనం వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఒక 5 ఎండుమిరపకాయలండి తుంచుకొని వేసుకున్నాం. ఒకసారి ఇలా కలుపుకొని గుప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేగిపోయిందండి. ఇందులో మనం ఇంగువ వేసుకుందాం. కొద్దిగా అండి చెంచాలు వస్తుందండి ఇంగువలో. ఆ చెంచా వేసుకుంటే సరిపోద్ది. ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుని ఇందులో పప్పుచారు వేసేసుకుందామండి. చూడండి ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.